కీర్తనల గ్రంథము 131వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. చాలు, హల్లెలూయా. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. హల్లెలూయా. ఈరోజు మనము ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నాం అన్న దాన్ని బట్టే మనకొచ్చే ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఒకవేళ దేవుని మీద ఆధారము అయ్యి దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకొని మనము కనుక దేవుని వెంబడించగలిగితే దేవుని దగ్గర నుంచి మనకేమొస్తుంది? ఫలితం అనేది రాబట్టుకోగలుగుతాం. హల్లెలూయా. ఒకవేళ మనము లోకం మీద, లోక సంబంధమైన వ్యక్తుల మీద ఆశ పెట్టుకొని మనం ప్రయాణం చేస్తే వాళ్ళ నుంచి ఆశ పెట్టుకున్నప్పుడు ఆశలన్నీ కూడా ఆయా సందర్భాలలో ఏమవుతాట? భంగము అయిపోతాయి. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళ మీద వీళ్ళ మీద ఆశ పెట్టుకొని నువ్వు ఇబ్బందికి గురయ్యే బదులు ఏం చేయాలట? యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇది మొదలుకొని, ఇప్పటి నుంచి మొదలుకొని నిత్యమట. ఏదో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలనే కాదు, ఏదో నీకు కష్టం వచ్చినప్పుడే కాదు, నష్టం వచ్చినప్పుడే కాదు, నిన్ను లోకమంతా ద్వేషించినప్పుడే కాదు, అన్ని వేళలో కూడా నిత్యం కూడా నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలట? దేవుని మీద ఆశ పెట్టుకొని నడిపించబడాలి. హల్లెలూయా. ఒకవేళ మరి అలా ఆశ పెట్టుకున్న వాని జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి? సరే, మనుషుల మీద ఆశ పెట్టుకున్నాని ఆశలన్నీ కూడా భంగం అయిపోతాయి, వాని యొక్క ఆశలన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి, వాని కోరిక కూడా నెరవేర్చబడకపోవచ్చు. అందుకనే భక్తుడు అంటాడు, రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ఎవరిని నమ్ముకోమని చెప్తున్నాడు దేవుడు? దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని నమ్ముకో. దేవుని మీద దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడని, నాకు ఐశ్వర్యం ఇస్తాడని, నాకు సమృద్ధి ఇస్తాడని, నాకు దేవుని రాజ్యంలో పాలు భాగస్తులు ఇస్తాడని, నా కుటుంబాన్ని సక్రమంగా కడతాడని, నా జీవితం నిశ్చయంగా నేను గమ్యము చేర్చబడతానని నువ్వు యెహోవా మీద అనగా దేవుని మీద ఆశ పెట్టుకొని నువ్వు నడవగలిగితే నిశ్చయముగా గమ్యం చేరుతామట. హల్లెలూయా. గమ్యం చేర్చబడతాం. అయితే మరి ఒకవేళ యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాని దగ్గర ఏ లక్షణాలు ఉంటాయి, వాని పరిస్థితులు ఎలాగుంటాయో ఒకసారి గమనిద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. చాలు, ఇంకా చదవండి. అది కాలువల యోరను, దాని వేర్లు తన్నును, వెంట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు మానదు. హల్లెలూయా. జాగ్రత్త గమనిద్దాం. ఎలా ఉంటాడట యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు? మొదటగా వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. మొదటగా ఎట్లుంటాడమ్మా? జలముల యొద్ద అన్న నీళ్ళ దగ్గర చెట్టు నాటితే ఎలా ఉంటుంది? అది ఫలించడానికి అవకాశాలు ఉంటాయి, ఎండిపోవడానికి అవకాశాలు ఉండవు, ఎండిపోయే పరిస్థితులు కూడా రానే రావు. హల్లెలూయా. మరి దేవునిలో నాటబడిన వాడు కూడా, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు, దేవుని వాక్యములో నాటబడ్డవాడు, దేవుని సంఘములో నాటబడ్డవాడు కూడా ఎట్లుంటాడట? నీళ్ళ పక్కకు నాటబడిన చెట్టు ఎండిపోకుండా ఎలాగుంటుందో, ఫలించడానికి సిద్ధముగా ఉంటాడో, ఫలిస్తూ ఉంటుందో అలాగట ఆ చెట్టులాగా వీడేమైపోతాడట? ఫలించే స్థితిలో ఉంటాడట. హల్లెలూయా. ఆ దేవుని మీద ఆశ పెట్టుకున్న లక్షణం ఎలాగుంటుందట? నీళ్ళ పక్కకున్నవాడు, నీటి కాలువ పక్కకున్నవాడు ఎప్పటికీ ఏం చేస్తున్నాయి? ఆ కాలువలో నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. హల్లెలూయా. సంఘములో నాటబడిన వాడు కూడా, దేవుని వాక్యములో నాటబడిన వాడు కూడా నీళ్ళ పక్కకు నాటిన చెట్టు వలె, ఎలాగైతే నీళ్ళ పక్కకు నాటిన చెట్టు ఎలాగుంటుందో వాడు అలాగే ఉంటాడట. హల్లెలూయా. మరి మనం ఎక్కడ నాటబడ్డాం? చాలామందికి నేను ఎండిపోయిన పరిస్థితి, లేమి పరిస్థితి, కరువు పరిస్థితి. మనిషి ఎండిపోతాడు, వాని మనసు ఎండిపోయిన స్థితే, ఆర్థికంగా కూడా ఎండిపోయిన స్థితి, ఆరోగ్యపరంగా కూడా ఎండిపోయిన స్థితి. ఈ ఎండిపోయిన స్థితి అంతా ఎందుకు దాపురిస్తున్నది ఈ మనిషికి? ఈ మనిషి దేని మీద ఆశ పెట్టుకున్నాడు? లోకం మీద ఆశ పెట్టుకున్నాడు, కొందరు వ్యక్తులను పెట్టుకున్నాడు,
ఆ వ్యక్తుల మీదనే ఆశపడతాడు. ఏ అవసరం వచ్చినా ఆడు ఆశపడిపోతాడు. అప్పుడప్పుడు వాడు లేదని చెప్పేస్తాడు. కాబట్టి వీడు ఎండిపోయే స్థితులు దాపురిస్తున్నాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? యెహోవా మీద ఆశ పెట్టుకుంటే ఏమవుతుందట? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వాడు నూతన బలము పొందుకొని ఏం పొందుకుంటాడమ్మా? ఏ బలమమ్మా? నూతన బలం పొందుకుంటాడు. ఎందుకంటే ఎప్పటికీ ప్రవహిస్తున్న నీళ్లు, కొత్త నీళ్ళు వస్తాయా, పాత నీళ్ళు వస్తాయమ్మా? ఎప్పటికీ కొత్త నీళ్ళే వస్తూ ఉంటాయి. ఎక్కడుంటే జలముల పక్కకున్న చెట్టుకు. హల్లెలూయా. మరి నువ్వు సంఘములో నాటబడితే, దేవుని వాక్యంలో నాటబడితే, ఆ యొక్క కాల్వలో నీళ్లు పోతుంటే ఆ చెట్టుకు ఎలాగైతే ప్రతిసారి నూతన నీళ్ళే తగులుతూ ఉంటాయి, నీవు కూడా సంఘములో దేవుని వాక్యములో సేవకుల యొక్క ప్రభు యొక్క సంకల్పము చొప్పున నువ్వు నాటబడి నడిస్తే నీకు కూడా ఎప్పటికి కూడా నూతన ఆశీర్వాదమే నీ ఇంట, నీ వంట ఉంటుంది. ఎక్కడనో ఉండి ఎండిపోతున్నా అంటే ఎండిపోకుంటే పండుతుందా? పండే పరిస్థితి ఉండదు. దయచేసి అందుకని ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. 2వ వచనం కూడా యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. చాలు. హల్లెలూయా. యోసేపు ఎందుకు వర్ధిల్లుచున్నాడు? యోసేపు ఎక్కడ నాటబడ్డాడు? దేవుని వాక్యములో నాటబడ్డాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనాన్ని విసర్జించిన వాడు, చెడు పనులకు దూరంగా బ్రతుకుతున్నాడు. కాబట్టి ఆ యొక్క యజమానుడు ఎవరాళ్ళు? పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఈయన ఏమవుతున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? వర్ధిల్లుచున్నాడు. పోతీఫర్ ఇంటిలో ఈయన వర్ధిల్లడానికి గల కారణం ఏంటిదట? ఈయన దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు. హల్లెలూయా. పోతీఫర్ మీద ఆశ పెట్టుకోలే, పోతీఫర్ భార్య మీద ఆశ పెట్టుకోలే, రాజ్యం మీద ఆశ పెట్టుకోలే, యెహోవా మీద ఆశ పెట్టుకొని యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నూతన బలమును పొందుకుంటూ దేవునిలో నాటబడ్డాడు. కాబట్టి నూతన అభిషేకాన్ని పొందుకుంటూ నూతన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఆ ఇంటిలో ఏమవుతున్నాడు? బహుగా వర్ధిల్లుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ జీవితంలో, నీ సంఘములో నువ్వు వర్ధిల్లాలంటే నీవు కూడా దేవుని వాక్యపు వెలుగులో నువ్వు నాటబడాలి. నేనైతే బయట నాటబడతా కానీ నా చెట్టు ఎట్లుండాలా? పచ్చగా ఉండాలా. నేనైతే వాక్యం వినను, నేనైతే గొలుసు ప్రార్థనకు రాను, నేనైతే ఉపవాస ప్రార్థనకు రాను, కానీ నా బ్రతికెట్లుండాలా? ఫలభరితంగా ఉండాలా. అవుతుందంటావా? ఎక్కడ ఆశ పెట్టుకున్నావు? అక్కడికి పోతే డబ్బులు వస్తాయని ఆశ పెట్టుకున్నావు, ఇక్కడ పోతే ఆశీర్వాదం వస్తుందా ఆశ పెట్టుకున్నావు. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యోసేపు. ఎక్కడ పెట్టుకున్నాడు ఆశ? ఎక్కడ నాటబడ్డాడు? దేవుని వాక్యములో దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి నాటబడ్డాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేస్తున్నాడట? పోతీఫర్ ఇంట్లో ఏం చేస్తున్నాడు? రోజు రోజుకు కిందికి పోతాడు. అమ్మ, రోజు రోజుకు కిందికే. చాలా మంది ఈ కిందికి ఎందుకు పోతున్నారంటే వీళ్ళు దేవుని మీద ఆశ పెట్టుకోలే కానీ లోకం మీద ఆశ పెట్టుకున్నారు. లోకానికి ఉన్న గుణలక్షణం ఏంటంటే నిన్ను అణగద్రొక్కడమే వాళ్ళ పని, నిన్ను అణిచివేయడం వల్ల పని, నిన్ను బలహీనపరచడం వల్ల పని, నిన్ను బాధ పెట్టడం వల్ల పని. అందుకనే దేవుడు ఏమంటున్నాడు క్లియర్గా? మరి నా మీద ఆశ పెట్టుకో, నా వైపు చూడు, నా మీద ఆధారపడు. యోసేపు ఆధారపడ్డాడు కదా. అన్నదమ్ముల మీద ఆధారపడ్డా? తల్లిదండ్రుల మీద ఆధారపడ్డా? ఎవరి మీద ఆధారపడలే. సర్లే, మొత్తానికి పోతీఫర్ ఇంటికి వస్తే పోతీఫర్ మీద గిట్ల ఏమన్నా ఆధారపడ్డా? వాళ్ళ భార్య మీద ఆధారపడలే, అతడి మీద ఆధారపడలేదు. అందుకనే ఆయనను వాళ్ళ ఇంటిలో ఏం చేసినాడు? విచారణకర్తగా నియమించబడ్డాడు. హల్లెలూయా. ఒక మంచి స్థానాన్ని పొందుకున్నాడు. మనుషుల మీద ఆధారపడితే నీకు ప్రమోషన్లు వస్తాయి అనుకుంటున్నావేమో కానీ మనుషుల మీద ఆధారపడితే వచ్చేది డిమోషనే.
ప్రమోషన్ కాదు. యోసేపుకు ప్రమోషన్ రావడానికి గల కారణం ఎక్కడ నాటబడ్డాడు? జలముల యొద్ద నాటబడ్డాడు. హల్లెలూయా. దేవుని వాక్యము అందులో ఉన్నది, ఆయన దగ్గర ఉన్నది, భయం ఉన్నది, ఒక భక్తిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనను వర్ధిల్లింపజేసినాడు. ఆ ఐగుప్తుని ఇంట ఈయనకి ఏ స్థానం వస్తున్నది? విచారణకర్తగా నియమించబడ్డాడు. ఆయన ఇల్లంతటిలో నమ్మకాన్ని సంపాదించినాడు. ఈరోజు దేవుని ఇంటిలో కూడా నువ్వు ఏం సంపాదించాలి? నమ్మకాన్ని. మోషేని అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మరి మనం ఈరోజు మోషే నమ్మకస్తుడే, బాగానే ఉంది. కానీ మరి మనం ఎలా ఉన్నాం? సంఘంలో నమ్మకం లేదు. దేవుడు నిన్ను నమ్మేంతగా నువ్వు దేవునికి నమ్మకం కలిగించాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్మినారు కానీ దేవునికి వాళ్ళు నమ్మకం కలిగించే జీవితం జీవిస్తలే. ఏమన్నామంటే దేవుని నమ్ముకున్నాం, కానీ దేవుడు ఏమంటుండో తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని ఆయనకి ఎలాగైతే ఒక టైటిల్ ఇచ్చినాడో, ఒక బిరుదు ఇచ్చినాడో, ఈరోజు నిన్ను కూడా నువ్వు నమ్మకస్తుడివి అనేటట్టుగా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకునే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ నాటబడాలమ్మా? నాగరాజు ఎక్కడ నాటాలా? జలముల పక్కకు. హల్లెలూయా. నీళ్ళ పక్కకు నాటిన చెట్టు ఏమవుతుందట? వాడిపోయే అవకాశాలు రావు, పరిస్థితులు రావు, ఎండిపోయే పరిస్థితి రాదు, కాతగాయని పరిస్థితులు రావు. ఖచ్చితంగా కాతగాస్తుంది, అది ఫలించే అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. అందుకని రెండవ మాట చదువుకుందాం, ఇరిమియా గ్రంథంలో 17వ అధ్యాయంలోనే. అది కాలువల యోరను, దాని వేర్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. ఏం చేస్తుందట? అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. హల్లెలూయా. కీర్తనకారుడు 1వ అధ్యాయంలో అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ నాటబడ్డాడు? ఒట్టిగానే చర్చిలో వచ్చి కూర్చున్నాడా? ఇప్పుడు ఈ వాక్యం చెప్తా అంటే తప్పుడేగా ఉన్నల్లా ఏం చేసిన వాళ్ళు దాన్ని ధ్యానము చేయాలట. హల్లెలూయా. ధ్యానం చేసినప్పుడు ఒక చెర్రి పండు నోట్లో వేసుకుంటే నీకు దానిలో ఉన్న జ్యూసు రాదు. ఏం చేయాలి? దాన్ని నమిలే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. దానికి కొరికి నమిలినప్పుడు దాంట్లో ఉన్న జ్యూసును నువ్వు తీసుకోగలుగుతావు, తద్వారా బలాన్ని పొందుకోగలుగుతావు. అలాగే నీవు కూడా దేవుని వాక్యాన్ని పైన పైన చదవడం కాదు, కానీ వేర్లు లోపలికి తన్నుతది చూసినవా చెట్టు, అలాగూ నువ్వు లోతైన వాక్యములో నడిపించబడాలి. హల్లెలూయా. లోతైన దారిలో పోవాలి, పైన పైన దారిలో పోవద్దు. మనకు వాక్యం ఎక్కడ పడ్డది? రాతి నేల మీద పడ్డట్టు పడితే లాభం లేదు. ఎట్లా పడాలా? సారవంతమైన నేల మీద పడితే అవి లోతుగా వేర్లు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. వేర్లు లోపలికి పోయినా కొద్దీ చెట్టు పైకి ఏం చేస్తూ ఉంటుంది? ఎదుగుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు వాక్యంలో లోపలికి పోతే నీ జీవితంలో పైకి వస్తావు. ప్రార్థనలో లోతుగా ప్రార్థన చేస్తే పైన పైన ప్రార్థనలు కాదు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, ఇంటి అనుకొని ఇంటి ముందటోని ఇలా పనికి పోతానని కాపుదల వచ్చే వరకు నాకు నా పిల్లలకి ఏసునాం తండ్రి, ఈ ప్రార్థనలు కాదు. దినాలు గడుస్తున్నా కొద్దీ వేర్లు అట్లనే ఉండాలి. నామ్మ నాటబడ్డాము, ఏం చేయాలి మరి? లోతుకు వెళ్ళిపోవాలి. పాట చర్చి దేవుని సన్నిధిని నమ్ముకున్నప్పుడు, యేసయ్యను తెలుసుకున్నప్పుడు గదే పాట వీళ్ళకు 10 సంవత్సరాలకు గదే పాట. ఇంకో కొత్త పాట రాదు. అదే అంటే ఎక్కడున్నారు వీళ్ళు? లోపల ఉన్నారా? పైన ఉన్నారా? పైన తిరుగుతున్నాయి వీళ్ళ వేర్లు. అందుకనే గాలి తుఫాన్ రాగానే ఈ చెట్టు ఏమైపోతుంటది? పడిపోయే ప్రమాదం ఉన్నది. హల్లెలూయా. లోతుగా పోవాలి. నువ్వు వాక్యంలో లోతుగా పోతే, అందుకనే యోబు ఎలా పోయినాడు? లోతైన వాక్యం మీద పునాది వేసినాడు. లోతైన వాక్యం మీద పునాది వేసినాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? కదల్చబడ్డా? కదల్చబడలే. ఆస్తులు వైనా కదల్చబడలే, అంతస్తులు వైనా కదల్చబడలే, పిల్లలు వైనా కదల్చబడలే. ఎంత కరువు వచ్చినా, దరిద్రత వచ్చినా, శరీరం అంతా కురుపులైపోయినా కూడా ఏం చేస్తలేడు? కదులుతలేడు. ఎందుకు?
ఆయన వేర్లు ఎక్కడ దాకా పోయినాయి? లోతుగా వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. వాక్యంలో లోతుగా ఉన్నాడు ఆయన. ఆయన పైన లేడమ్మా. మరి నువ్వేం చేస్తావు? నువ్వెక్కడున్నావు? లోతుగా ఎదగడానికి సిద్ధపడాలా. లోతుగా ఎదగాలంటే ఏం చేయాలా? దీవారాత్రములు దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క గ్రంథములో ఉన్న మాటలను, పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను పొద్దుందాకనే ధ్యానించాలంటున్నాడా? దీవారాత్రములు కంటి పాప వలె గాయాలి నేను. మరి నువ్వు వాక్యం ఎప్పుడు చదవాలి? రోజుకు 10 నిమిషాలే చదవాలి. మరి దేవుడు కూడా 10 నిమిషాలే కాపాడితే అయిపోతుంది కదా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దీవారాత్రములు నీకు కాపుదల కావాలంటే నువ్వు దీవారాత్రములు దేవుని యొక్క వాక్యమును ధ్యానించే వ్యక్తివై ఉండాలి. కాపుదల కావాలని కోరుకుంటాడు, ఆశీర్వాదం కావాలని కోరుకుంటాడు, చాలా సంతోషం. మరి దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటాడు తెలుసా? నీ వేర్లు లోపలికి తన్నాలి. హల్లెలూయా. నువ్వు బలపరచబడాలి. నువ్వు దీవారాత్రములు ఆయనను ఏం చేయాలా? స్తుతించాలి, ఘనపరచాలి. ఆయన వాక్యమును ధ్యానం చేయాలి. ఆయన సువార్తను నశించిపోవచ్చున్న వారికి ప్రకటించాలి, ప్రభు సన్నిధికి నడిపించాలి. ఇవన్నీ చేస్తే కదా. కాబట్టి యోబు ఏమవుతున్నదంటే వేర్లు ఎక్కడ దాకా పోయినాయేమో యోబు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వేర్లు ఎక్కడ పోయినాయి? వాక్యంలో దేవునిలో లోతుకు వెళ్ళిపోయినారు వాళ్ళు. కాబట్టి అగ్నిగుండము 7 అంతలు అవుతుందని చెప్పినా కూడా 7 అంతలైనా 10 అంతలైనా ఏమంటున్నారు? మేము మాత్రం భయపడము. మా దేవుడు రక్షించినను రక్షించకపోయినను మేము ఆయనను మాత్రమే స్తుతిస్తాము. హల్లెలూయా. మేము ఆయనను మాత్రమే గణపరుస్తాం. ఎప్పుడు ఈ మాట మాట్లాడగలుగుతాడు ఒక క్రైస్తవుడు? దేవునిలో నువ్వు లోతుగా ధ్యానం చేసినప్పుడు, దేవుని వాక్యంలో నువ్వు లోతుగా వెళ్ళినప్పుడు. అందుకనే వాళ్ళు ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎట్లా నిలబడుతున్నారు? బలంగా కదలించబడతలే. బలంగా నిలబడరంటే మిగతా వాళ్ళందరూ పడిపోయినంటే కారణం ఏంటిది? వీళ్ళ వేర్లు ఎక్కడ దాకా పోలే? లోతుకు వెళ్ళిపోలే. గట్టిగా గాలి రాగానే ఏమైపోయింది? చెట్టు కూలిపోయింది. అందుకనే పునాది ఎక్కడ ఏమంటాడు దేవుడు? ఇసుక మీద ఏకు, బండ మీద. ఆ బండ ఎవరో తెలుసా? ఆ బండ క్రీస్తే. యేసు క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది వేస్తే, స్వస్థత మీద కాదు పునాది వేసేది. స్వస్థత మీదనా? రోగాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. స్వస్థతల మీద, దయ్యాలు పోతాయంటూ వచ్చిన వీటి మీద కాదు నువ్వు పునాది వేసేది. యేసు క్రీస్తు మీద పునాది వేస్తే అవన్నీ కూడా నీకు సాధ్యపరచబడతాయి. హల్లెలూయా.